నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఏపూరు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి తొలి అడుగు పడింది. భక్తి శ్రద్దల నడుమ ఆలయ భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య గ్రామస్తులు మాలేపాటి వెంకటేశ్వరరెడ్డి దంపతుల చేతుల మీదుగా శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించి ఆలయ నిర్మాణానికి పనులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాలేపాటి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే తనకు ఆంజనేయ స్వామిపై అపారమైన భక్తి ఉందని, ఎంతో కాలంగా అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించుకున్నానని తెలిపారు. ఆ స్వామివారి అనుగ్రహంతోనే ఈరోజు తన చేతుల మీదుగా ఆలయ శంకుస్థాపన జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అభయాంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఏపూరు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, గ్రామంలో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాలపాటి వెంకటరమణారెడ్డి, గోపాల్ రెడ్డి, శంకర్ రెడ్డి, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను పుట్టాంచోడు ఆంజనేయ స్వామి భక్తుల్ని లైఫ్ మాలేస్తున్నాను, చేయాలనుకున్నాను. ఇది భూమి పూజ కానీ ఏదైనా కానీ ఈరోజు మనకి ఆంజనేయ స్వామిని కర్మించాడు, చేసుకోమని 8 అడుగులు విగ్రహము మా అభయాస్తుంది. ఇది అది మన సొంత పొలము, మనమే చేస్తున్నాము కంప్లీట్గా, మండపం అన్ని మొత్తము. ఈరోజు ఏపూరు గ్రామం, రాపూరు మండలం, నెల్లూరు జిల్లా ఈ గ్రామంలో శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థాన నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దీనికి మాలేపాటి భాస్కర్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క భూమిని అంతా కూడా వీళ్ళు విరాళంగా ఇచ్చి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకి, అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. అలాగే గ్రామస్తులు కూడా సహకారము, వారి యొక్క సహకారము, సౌభాగ్యాలు అన్నీ కూడా అన్నీ కూడా ఈ యొక్క దేవస్థానానికి, ఈ నిర్మాణానికి అనుకూలంగా అందరూ సహకరించి 8.5 నుంచి 9 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, ఏకశిలా విగ్రహం పెడుతూ ఉన్నారు ఇక్కడ. అది ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి, ఆ యొక్క గుడి దేవస్థానం యొక్క నిర్మాణానికి అందరూ సహకరించి అభివృద్ధిగా ఈ గ్రామం రూపురేఖలు కూడా మారిపోతాయి. స్వామివారి విగ్రహం ప్రతిష్టాపన జరిగిందంటే ఈ గ్రామానికి, వీరి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలు సిద్ధించాలని కోరుకుంటూ ఉన్నాను. సెలవు తీసుకుంటాను. ఇప్పుడు ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరిగింది. పుణ్యహవాచనము, గణపతి పూజ, శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. మొదటగా గణపతి పూజ, పుణ్యహవాచనము, తర్వాత అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క శిల జరిగింది. దీనికి పురుష సూక్త సహిత యొక్క పుణ్యహవాచనంతో పాటు శ్రీ యొక్క అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.